హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు నేను ఈసారి న్యూ ఇయర్కి మంచి ఫ్లేవర్ తోటి సర్ప్రైజ్గా హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ కేక్ చేశాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఆప్రికాట్స్ తీసుకుని శుభ్రంగా కడిగి ముందు రోజు నైటే వాటర్ పోసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఇలా నానిన ఆప్రికాట్స్లో గింజ తీసేసి ఈ వాటర్ని గింజల్ని పక్కకు పెట్టుకొని ఒలిచిన ఆప్రికాట్స్ని కుక్కర్లో వేసుకుని ఇదే వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికాక షుగర్ వేసుకుని పంచదార కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. మనం ఈ లోపల గింజల్ని పడేయకుండా ఇది మనం చెదక్కొడితే లోపల సేమ్ బాదం పప్పు లాగే ఉంటుందండి. ఇది మనం ఏ స్వీట్స్లో కన్నా ఇదే స్వీట్లోకి వాడుకోవచ్చు పప్పుని, లేకపోతే ఏ స్వీట్స్లో కన్నా వేసుకోవచ్చు. సేమ్ బాదం పప్పు టేస్టే ఉంటుంది మీకు. వేరే బౌల్లోకి కొంచెం పల్ప్ తీసుకుని కావాలంటే మిల్క్ కానీ వాటర్ కానీ కలుపుకోవచ్చండి. నేను మిల్క్ తీసుకున్నాను. మిల్క్తో బాగా మిక్స్ చేసుకుని తీసుకున్న కేక్ లేయర్ మీద వేసుకుని సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్నాక పైన క్రీమ్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పల్ప్ వేసుకుని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసి దానిపైన ఆప్రికాట్ పీసెస్ వేసుకుని, మనకి డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో దొరుకుతాయండి ఈ ఆప్రికాట్వి, డ్రై ఆప్రికాట్స్ పీసెస్ వేసుకుని దానిపైన కొన్ని పిస్తా ఫ్లేక్స్ కూడా వేసుకుని, అది ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా ఇలాగే సోక్ చేసుకుని అన్ని క్రీమ్ వేసుకుని పల్ప్ వేసుకుని మీకు కావాల్సినవన్నీ వేసుకొని క్రమ్ కోటింగ్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా క్రీమ్తో మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాక మీరు కేక్ ఏ టిన్తో అయితే చేశారో ఆ టిన్కి బ్యాక్ సైడ్ మీరు ఇలాగ ఓహెచ్పి షీట్స్ అని దొరుకుతాయండి. ఈ ఓహెచ్పి షీట్స్ని బ్యాక్ సైజ్ ఎంత సైజు ఉందో అంత సైజు ఒకటి కట్ చేసుకోవాలి. ఎంత మీకు రాసిన లెటర్స్ని బట్టి ఎంత విడ్త్ కావాలో దానికంటే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుని దీనిపైన పేపర్ మాత్రం దానికంటే కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. విడ్త్ సేమే ఉండాలి, లెంత్ దీనికన్నా కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలి. మనకి తీయటానికి ఈజీగా ఉండటం కోసం ఇలా లెంత్ ఎక్కువ ఉండాలి అనమాట పై పేపర్. ఇప్పుడు ఇది మీరు కేక్ మీద మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, నేను ఇది సెంటర్లో పెడుతున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇలా సెంటర్లో ఫస్ట్ కేక్ సైజ్ది తీసుకొని దానిపైన స్టిక్ చేసేసి పైన కొంచెం దానిపైన క్రీమ్ అప్లై చేస్తే మీకు మీరు రాసిన లెటర్ కార్డు అంటుకుంటుంది. ఇది నేను మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ కార్డ్స్ తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాను. దీనిపైన పెట్టేసి ఇప్పుడు దీనిపైన మనం ఇంకొకటి సెకండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ షీట్ని దీనిపైన పెట్టుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక చూసారా పైన పెట్టిన షీటు ఇలాగా సైడ్కి ఇలాగా మీకు కనబడుతుంది. ఇది కనబడకుండా తర్వాత మనకి కవర్ అయిపోతుంది, అది మీకు ఉన్నట్టు తెలియదు. తర్వాత దీనిపైన క్రీమ్ అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, పైన కవర్ కదులుతూ ఉంటుంది. దాన్ని ఇలా లైట్ గా పట్టుకొని ఫోర్స్ గా కాదండి, చాలా జెంటిల్ గా క్రీమ్ అప్లై చేయాలి, లేకపోతే అది మీకు కదిలిపోతుంది. ఫస్ట్ మొత్తం క్రీమ్ అప్లై ఈ షీట్ మీద చేసేసుకున్నాక చుట్టూ మొత్తం తర్వాత అప్లై చేయాలి. లాస్ట్కి ఈ కవర్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూసారా మీకు ఇప్పుడు డిజైన్ చేశాక షీట్ ఎక్కడుందో కనబడుతుందా? కనబడటం లేదు కదండి. మా హస్బెండ్ అడిగారండి ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ రాయలేదని, అదే సర్ప్రైజ్ అని చెప్పాను. మీరు ఆర్డర్స్ తీసుకున్నప్పుడు కస్టమర్కి చెప్పాలి ఆ షీట్ ఎక్కడుందా అని. చూద్దాం ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటో. ఇలాగా ఈ షీట్ తీసేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారండి, మరి నా వీడియో నచ్చిందా మీకు అందరికీ? మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.